అయితే డాక్టర్ గారు జనరల్‌గా గూడా ఇప్పుడు బలం రావాలన్నా, లేదా బోన్ డెన్సిటీ పెరగాలన్నా కాల్షియం సప్లిమెంట్స్ వాడమని జెప్తూ ఉంటారు. కాల్షియం సప్లిమెంట్స్ మీద ఒక పెద్ద చర్చలే జరుగుతున్నాయి. అసలు కాల్షియం సప్లిమెంట్స్ ఏంటి అది ఒక సున్నంతో తయారు చేస్తారు అట్లా అని. అవి వాడితే కిడ్నీలో స్టోన్స్ ఒస్తాయి. లేదంటే కొన్ని బ్లాక్స్ అనేవి ఏర్పడతాయని. వాస్తవమేనా అండి? నో. సీ కాల్షియం వాడడం వల్ల స్టోన్స్ వస్తాయన్నది చాలా చాలా అపోహ అండి. ఎవరు తెలియన చిన్న చిన్న డాక్టర్లు ఎవరికో చెప్తారు. అవి ఎవరో కుటుంబ పెద్దకో లేకపోతే కొంచెం ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటారు కొంతమంది విలేజెస్‌లో. మీకు తెలిసి చెప్పగలరు. ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ ఏం చేస్తారంటే అదే కాల్షియం మాత్రం ఎక్కువ వేసుకోకురా నీ కిడ్నీలు దెబ్బతినేస్తాయి అంటారు. వాడు భయపడిపోయి వాడు ఇద్దరికే చెప్తాడు. అడిగినోడికి అడగనోడికి చెప్తాడు. కాల్షియం మాత్రం వేసుకుంటే స్టోన్స్ వచ్చేస్తాయి. ఇది ఒక దాన్ని ఏమంటారు నాలెడ్జ్ లేక నోటికొచ్చింది ఏదో మాట్లాడేది చెప్పు ఏదో అందరూ కూడా దాన్ని అది నంది అంటే నంది పంది అంటే పంది ఆ టైప్లో అయిపోయి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు సోషల్ వాళ్ళు చెప్పింది ఆ కింద వాళ్ళ ఫాలోవర్స్ లేకపోతే అభిమానులు ఎవరో ఉంటారు కదా వాళ్ళు క్యారీ చేసేస్తూ ఉంటారు. దానివల్ల నిజంగా కాల్షియం తీసుకోవాల్సిన కూడా ఈ అపోహతో తీసుకోకుండా చేస్తూ ఉంటారు. కాల్షియం స్టోన్స్ అనేది కూడా మన బాడీ యొక్క ఇది కూడా పడ్డు కొంతమందికి కాల్షియం మాత్రం వేసుకోపోయినప్పుడు చాలా మంది ఇప్పుడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల పిల్లలు వస్తుంటారండి స్టోన్స్ వస్తుంటారు వాళ్ళు కాల్షియం తీసుకుంటారో తీసుకోరు రకరకాల కారణాలు స్టోన్స్ ఏర్పడడానికి రకరకాల కారణాలు ఉంటాయి బాడీ నేచర్ ఉంటుంది నీరు ఎక్కువ తీసుకోకపోవడం వల్ల కూడా ఉంటుంది రకరకాల కారణాలు ఉంటాయి అనమాట అంచేత కాల్షియం తీసుకోవడం వల్ల స్టోన్స్ ఏర్పడతాయి అన్నది అపోహ వెరికి యా యు ఆర్ రైట్ కొంతమంది పేషెంట్లు రోజుకి 2 గ్రాముల పైన కాల్షియం తీసుకుని ఒక 4-5 సంవత్సరాలు తీసుకున్న వాళ్ళు రావచ్చు కానీ కొంతమంది ఏం చేస్తారంటే తీసుకున్న తర్వాత అది డాక్టర్ దౌర్భాగ్యం లేకపోతే దురదృష్టం అనుకోవాలి కానీ డాక్టర్ గారు మీరు మాత్ర ఇచ్చారు నాకు వేసుకున్న తర్వాత 3 నెలలు కడుపులో నొప్పి వచ్చింది నాకు స్టోన్ ఇచ్చింది అందరూ మీరు ఇచ్చిన మాత్ర వల్ల వచ్చిందంటారు అంటే అందుకని ఏం చేస్తామంటే మేము కూడా సేఫ్ సైడ్ గా 3 నెలలు మాత్ర తీసుకోండి 1 నెల గ్యాప్ ఇవ్వండి మళ్ళీ 1 నెల 2 నెలలు వాడండి అని చెప్తుంటాం అనమాట అప్పుడు ఇంకా ఈ పంచాయతీ ఉండదు ఎక్కువగా డయాబెటీస్ పేషెంట్స్ లో మనం చూస్తాం ఏంటంటే ఇక్కడ పెయిన్ రావడం అనేది అది ఎందుకండి దీన్ని పెరి ఆర్థరైటిస్ షోల్డర్ అంటాం ఏమవుతుందంటే డయాబెటీస్ ప్రీ డయాబెటిక్ కండిషన్ ఎస్పెషల్లీ సూచన అనమాట ఇప్పుడు మనకు తుఫాన్ వచ్చినప్పుడు ఇలాగా సముద్రం నిశ్శబ్దం అవుతుంది అలాగే మనకు భూకంపం వస్తున్నప్పుడు పక్షులు ఎలా అరుస్తూ ఉంటాయి కొన్ని ఆర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటాయి అలాగే షుగర్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు బయటపడతాయి ఒకటి ఏంటంటే ఫస్ట్ వచ్చేది భుజం నొప్పి 2 మడమ నొప్పి అంటే మడమ సోల అంటాం ప్లాంటార్ ఫేసియాటిస్ ఇవి చాలా కామన్ అనమాట కొంతమందికి ఎడమ భుజంలో నొప్పి వచ్చింది అనుకోండి రాత్రి టైంలో వాడు కంగారు పడి కార్డియాలజీ దగ్గర పరిగెట్టి సార్ నాకు ఇది ఎడమ భుజం నొప్పి వచ్చేస్తుంది ఇది హార్ట్ అటాక్ అని చెప్పేసి సో వాళ్ళు ఈసీజీ ఎక్కువ అన్నీ అయిన తర్వాత అన్ని నార్మల్ అప్పుడు వాళ్ళు ఇద్దరిని షుగర్ వల్ల ఇది భుజం నొప్పి వస్తుంది పిరియార్థరైటిస్ ఆర్థోపెడిక్స్ దగ్గరికి వెళ్ళమంటారు అంచేత ఈ షుగర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మామూలుగా మన బాడీలో ఉండే జాయింట్స్ లో ఉండే లిక్విడ్ సైనోవిల్ ఫ్లూయిడ్ అంటాం అది ఆముదంలా ఉంటుంది లిక్విడ్ జిగురుగా ఆముదంలా ఉంటుంది ఈ షుగర్ వచ్చిన పేషెంట్లు ఏంటంటే అది కొంచెం తోడుకుపోతుంది సో ఏమవుతుంటే మూవ్మెంట్ చేసినప్పుడు అది మూవ్ అవనవదు అనమాట కొంచెం చిన్న చిన్న దాన్ని ఏమంటారంటే వైర్ లాగా తయారవుతాయి బ్యాండ్స్ అంత వస్తుంది ఆ బ్యాండ్స్ ఏమవుతాయి మన చెయ్యి కదిలినప్పుడు అవి చిరుగుతాయి ఇక్కడ దాకా కూడా నొప్పి చేస్తాం సో ఇలా నొప్పి రావడం వల్ల ఏం చేస్తుంది పేషెంట్ బాడీ అనేది ఏంటంటే చాలా వండర్ఫుల్ ఇదనమాట ఆ బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఫలానా మూమెంట్ వల్ల సమస్య వస్తుందంటారో ఆ మూమెంట్ అవ్వకుండా బాడీ కంట్రోల్ చేస్తుంది సపోజ్ మీరు ఏదన్నా పుస్తకం తీసుకోవాలనుకోండి మీకు కుడి చేయి నొప్పి ఉంది అనుకోండి మీరు పుస్తకం తీసుకోవాలంతే బ్రెయిన్ విల్ డిసైడ్ విచ్ హ్యాండ్ టు పికప్ సో మీ కుడి చేయి మీకు ఎఫెక్ట్ అయింది కాబట్టి బ్రెయిన్ ఏం చేస్తుందంటే మీకు ఎడం చేతితో లాగేస్తుంది అనమాట నెమ్మదిగా ఈ కుడి చేయి యొక్క ఉపయోగం తగ్గిపోతుంది ఎప్పుడైతే తగ్గిపోయిందో చూడండి మనకి కారు వాడకపోతే ఒక 2 నెలల తర్వాత స్టీరింగ్ కరకరమైన శబ్దం వస్తూ ఉంటుంది ఫ్రీగా మూవ్ అవుతుంది అలాగే ఈ జాయింట్ కొంచెం పనిచేయడం తగ్గిపోతుంది దీన్ని అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అంటాం అంటే ఏంటి ఏదైతే ఈ మన ఈ ఆముదంలా ఉంటుందో అది నెమ్మదిగా పేరుకుపోయి నీళ్ళు అయిపోయి జాయింట్ మూవ్ అవునవుదు అనమాట
చాలా మంది ఈ వర్డింగ్ చెప్పారు కాబట్టి మన బిఆర్ కళ్యాణ్ ఫ్యాక్టరీ చెప్పాల్సింది ఏంటంటే చాలా మంది నాకు ఫ్రోజన్ షోల్డర్ వచ్చిందంట. ఫ్రోజన్ షోల్డర్ అంటే ఫ్రీజ్ అయిపోవడం, అంటే ఇంక 1 మిల్లీమీటర్ కూడా చెయ్యి కదలదు, దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటారు. చెయ్యి ఎత్తినప్పుడు, కదిలించినప్పుడు, జుత్తు వేసుకున్నప్పుడు, లేకపోతే బట్టలు వేసుకుంటున్నప్పుడు, లేకపోతే శరీరం మనం వాష్ చేసుకుంటున్నప్పుడు భుజం నొప్పి వస్తే దాన్ని పెరియార్థరైటిస్ లేదా అడెసిక్ ఆర్థరైటిస్ అంటాం. ఫ్రోజన్ షోల్డర్ అంటే లాస్ట్ స్టేజ్ అనమాట. ఇదే ఫ్రోజన్ షోల్డర్, ఇది అడ్వాన్స్డ్ అనమాట. క్రానిక్ అయినప్పుడు అది చెయ్యి ఇంకా కదలదు అనమాట, దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటాం. చాలా మంది నాకు ఫ్రోజన్ చెయ్యి, ఆ ఫ్రోజన్ షోల్డర్ అనగానే చెయ్యి కదిలించి అన్నాం అనుకోండి, హ్యాపీగా కదిలిస్తూ ఉంటాడు. కానీ డాక్టర్ గారు ముందు స్టేజ్ ఉన్నప్పుడే, మీరు చెప్పిన స్టేజ్ ఉన్నప్పుడే, అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నప్పుడే అసలు ఇట్లా అనడానికి కూడా చాలా మీకు ఎంత పెయిన్ ఉంటుందంటే భయంకరమైన పెయిన్ ఉంటుంది. అది ఏమవుతుందంటే అక్కడ ఈ కండరాలు కొంచెం వీక్ అవుతాయండి. సో మనం వాడడానికి ఎక్కువ బలం వాడాలి. ఎక్కువ బలం వాడేటప్పటికి ఏంటంటే ఆ శక్తి సరిపోదనమాట, నొప్పి వస్తా ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా డయాబెటీస్ వచ్చిన వెంటనే, లేదా ఇది ఇండికేషన్ కదా, నిజంగా కొంచెం ఇంటెలిజెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ నువ్వు షుగర్ చెక్ చేసుకోమంటారు. నా ఓపీలో కూడా చాలా మంది వస్తుంటారు కదా, ఫస్ట్ అడుగుతుంది ఏదైనా బుధని పరంగానే షుగర్ ఎంతో అడుగుతాను. షుగర్ నార్మల్ అంటారు. 5-6 సార్లు అయిన తర్వాత కూడాను ఎప్పుడు 5 సంవత్సరాల క్రితం చేయించుకుంటారు. నేను అసలు ముందు పేషెంట్ని ముట్టుకోనికి, నువ్వు ముందు షుగర్ చేయించుకురామా, పక్కనే ఉంటారు కదా, చూస్తారు. చూసేటప్పటికి 200, 300, 400 ఉంటా ఉంటుంది అనమాట. ఎప్పుడు లేదండి బాగానే ఉన్నాను, నాకు ఏమి షుగర్ వచ్చిన లక్షణాలు కూడా లేవుంటారు. అప్పుడు చెప్తాను, ఇదమ్మా షుగర్ లక్షణం. సో షుగర్ తగ్గించుకుంటే ఈ నొప్పి తగ్గుతుందా? షుగర్ తగ్గించుకోవడమే కాకుండా కొన్ని వ్యాయామాలు చేయాలి, కొన్ని మందులు వాడాలి. చేసుకుంటుంటే అది నెమ్మదిగా కంట్రోల్ అయిపోతుంది, ప్రాబ్లం బయటకు వచ్చేస్తూ ఉంటారు. కొంతమందిలో మాత్రం డెఫినెట్ గా ఎంత చేసినా కూడా రాదండి. సో ఆ తాళ్ళులాగా ఉన్నాయి కూడా గట్టిపడిపోతాయి. వాళ్ళకి మ్యానిపులేషన్ ఆఫ్ అనస్థీషియా అంటే హైడ్రాలిక్ డిస్టెన్షన్ అంటాం. అంటే ఫుల్ మొత్తం ఇచ్చి పేషెంట్కి సియామ్ అని ఉంటుంది మాకు. అదేంటంటే లైవ్ కనిపిస్తుంది జాయింట్. ఆ సియామ్లు పెట్టి నీళ్లు పెట్టి ఇంజెక్ట్ చేస్తాం, వాటర్ ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేస్తే జాయింట్ అలా ఉబ్బుతుంది అనమాట. ఉబ్బినప్పుడు ఆ తాళ్ళు ఏలాంటి ఉన్నాయి, ఏదైతే అవి ఉన్నాయో అవి కట్ అయిపోతాయి. కట్ అయిపోయిన తర్వాత చెయ్యిని మ్యానిపులేషన్ చేస్తాం. చెయ్యిని మ్యానిపులేషన్ చేసి అవసరమైతే ఒక్కొక్కసారి అక్కడ స్టెరాయిడ్ ఇస్తాం ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి. అండ్ ఒక్కొక్కసారి లూబ్రికేటింగ్ ఏజెంట్ అంటాం అనమాట అండి, హైలోనిక్ యాసిడ్ అని చెప్పేసి కొన్ని ఇంజెక్షన్ ఇస్తాం. మత్తులోంచి బయటకు వచ్చిన తర్వాత పేషెంట్ అంటే డాక్టర్ గారు చాలా నొప్పి వచ్చేస్తున్నట్టు అంటారు అనమాట. అప్పుడు వాళ్ళకి మత్తులోంచి బయటపడిన తర్వాత మంచి పెయిన్ కిల్లర్ ఇచ్చి ఐస్ అప్లై చేసి ఫిజికల్ థెరపీ మొదలు పెడతాం. కొంతమంది అంటారు డాక్టర్ గారు ఇవాళ అలసిపోయింది, నథింగ్ డూ, యూ హావ్ టు డూ ఇట్ అంటాం. ఇంచేతంటే చెయ్యకపోతే మళ్ళీ అది స్టక్ అయిపోతాం అన్నమాట. అలా 3 వారాలు చేస్తే యూజువల్ గా చాలా మంది రికవర్ అవుతుంటారు. కొంతమంది ఎంత చేసినా రికవర్ అవ్వరు. వాళ్ళకి మాత్రం ఆర్థోస్కోపీ కోఆపరేట్ చేయాలి పేషెంట్. కొంతమందికి ఎన్ని మందులు ఇచ్చినా మ్యానిపులేషన్ చేసినా కూడా కొంతమందికి మళ్ళీ తిరగబెట్టేస్తారు. ఒకటి ఫిజియోథెరపీ చేయకపోవడం వల్ల కానీ, లేదా షుగర్ కంట్రోల్ అవ్వకపోవడం వల్ల కానీ, లేదా కొంతమందికి ఆ టెండాన్స్ వీక్ అయిపోవడం వల్ల కానీ, లేదా టెండాన్ చిరిగిపోతాయి లోపల. సుప్రాస్పైనటస్ టెండాన్ అని ఉంటుంది, అంటే మన చెయ్యిని పైకి ఎత్తేది అనమాట. అది కట్ అయిపోయి ఉంటుంది. ఏమవుతుందంటే ఇప్పుడు మన పేపర్ని వాటర్లో పెడితే ఏ విధంగా చీకిపోతుందో, డయాబెటిక్ పేషెంట్లలో ఈ చెయ్యిని పైకి ఎత్తే ఈ కండరాలు వీక్ అయిపోవడం కానీ కట్ అయిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది, రప్చర్ అంటాం. అప్పుడు వాళ్ళకి కంపల్సరీగా ఆర్థోపెడిక్ ఈ డిపార్ట్మెంట్లో ఆర్థోస్కోపిక్ అనే ఆపరేషన్ చేసి ఆ తెగిపోయిన కండరాన్ని కొట్టడము, అదేవిధంగా ఆ తాళ్ళన్నింటినీ కూడా డిస్మాంటిల్ చేయడం అది జరుగుతూ ఉంటుంది. చేస్తే నార్మల్ అయిపోతూ ఉంటారు. బట్ ఏం చెప్పినా షుగర్ కంట్రోల్ చేసుకోకపోతే మళ్ళీ ఒక 2-3 రోజుల్లో, 2-3 నెలల్లో తిరగబెట్టే అవకాశం ఉంటుంది. ఆ రూట్ కాజ్ ని సరిగ్గా ట్రీట్ చేసుకోవాలి. రూట్ కాజ్ ఏంది దాన్ని ట్రీట్ చేసుకొని దీనికి సరైన డాక్టర్లు చెప్పినట్లుగా ఫాలో అవుతే ఫిజియోథెరపీని కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది.